Yes. So respond అవుతున్నారు. Short. Yes sir, thank you. Thanks for reminding. రికార్డ్ చేస్తున్నాను. వాటిని ప్రపోజిషన్స్ అని ఎందుకు అంటామంటే ప్రీ పొజిషన్. పొజిషన్ లో ముందు వస్తుంది. దేని ముందు అంటే ఒక ఆబ్జెక్ట్ ముందర. అంటే ప్రపోజిషన్ ఏం చేస్తుంది? ఇట్ డినోట్స్ రిలేషన్షిప్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఉన్నటువంటి రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన రిలేషన్ అది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్, under the table, at the table, in front of the table, behind the table, beside the table అని పొజిషన్ తెలియజేస్తుంది. ఆ టేబుల్ కి ముందు ఉందా, వెనక ఉందా, పైన ఉందా, కింద ఉందా, ఓవర్ ఇంకా పూర్తిగా పైన ఉందా, పొజిషన్ తెలియజేస్తుంది. ప్రపోజిషన్ యొక్క ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ గవర్న్స్ యాన్ ఆబ్జెక్ట్. గవర్న్స్ అంటే గోస్ బిఫోర్, ఒక ఆబ్జెక్ట్ ముందు వస్తుంది. ఎలా అంటే అప్ ద హిల్, డౌన్ ద హిల్, బిసైడ్ ద హిల్, బిహైండ్ ద హిల్, ఇట్లా తెలుసు. అది బేసిక్ డెఫినేషన్ అన్నమాట ప్రపోజిషన్ కి. మనం ఈ రోజు క్లాస్ లో ఏం చేస్తున్నామంటే వాటి గురించి ప్రిన్సిపల్స్, సూత్రాలు అవి మనం ఇక్కడ నేర్చుకోవటం లేదు. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేయాలి. మనం చాలా తక్కువ టైం ఉంటుంది మనకు తెలుసు. మరి ఎలా అంటే కొన్ని కొండ గుర్తులు మీకు చెప్తాను. కొన్ని వర్బ్స్ పక్కన, కొన్ని యాడ్జెక్టివ్స్ పక్కన కొన్ని ప్రపోజిషన్స్ ఫాలో అవుతాయి. నేను ఇప్పుడు మీకు ఒక లిస్ట్ చదువుతాను. ఈ లిస్ట్ ఎలాగో నేను మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీరేమి నోట్ డౌన్ చేసుకోకండి. ఏది కూడా మనకి 40 minutes క్లాస్ అన్ని కంప్లీట్ చేయాలి. ఈ లిస్ట్ బాగా మనం బట్టి పట్టాలి. 4-5 సార్లు చదివి ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి అది గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ వర్క్ పక్కన ఈ కాంటెక్స్ట్ లో 90% ఈ ప్రపోజిషన్స్ ఫాలో అవుతాయి. ఒక్కొక్కసారి కేసెస్ లో మారుతాయి. అది మనం చర్చించుకుంటాం. అంటే వీటి పక్క 90% ఏ వస్తాయి. ఫస్ట్ టు అన్న ప్రపోజిషన్ మనం ఎప్పుడెప్పుడు వాడతాం అనేది చూడండి. ఇప్పుడు ఇందులో కూడా మీకు చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా చెప్తాను మీకు. ప్రిఫర్, టూ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిఫర్ అన్నమాట. ప్రిఫర్ టు, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. చాలా మంది ప్రిఫర్ పక్కన డాన్ రాయేస్తుంటారు. కాదండి, ప్రిఫర్ పక్కన రావాల్సిన ప్రపోజిషన్ టు మాత్రమే, డాన్ ఇట్టి పరిస్థితిలో రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిఫర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సీనియర్ టు, హీ సీనియర్ టు మీ, సీనియర్ దాన్ మీ అనకూడదు. హీ సీనియర్ టు మీ. అలాగే జూనియర్ టు దెమ్, ఐ ఆమ్ జూనియర్ టు దెమ్, జూనియర్ దాన్ అనకూడదు, జూనియర్ టు దెమ్. సుపీరియర్ టు us, ఇన్ఫీరియర్ టు ఇట్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ లిసన్ టు, ఐ ఆమ్ లిసనింగ్ టు ద మ్యూజిక్. ఏమంటే ఫాంట్ సరిపోతుందో పెంచమంటారు. Okay. Yes, let me unmute. Mute all. Yes. So listen. I am listening music అనకూడదండి. I am listening to music. Listen to. Listen to me. Listen to me. Listen to what I say. Welcome to. తెలిసిందా మీకు? Welcome. I welcome them to the function. Invite to. Invite పక్కన ఫర్ రాస్తుంది. Inviting for the function అంటారండి. కాదండి. Invite to the function. ఫంక్షన్ కి పిలిచారు, ఫంక్షన్ కోసం కాదు. ప్రపోజిషన్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం పెద్ద ఓషన్. ఏదో కొన్ని మనం నేర్చుకొని చేయగలనుకున్న కూడా పొరపాటే. కానీ ఇవి మాత్రం మీరు నేర్చుకున్నారంటే డామ్ షూర్ గా మీరు ఆన్సర్ చేయగలరు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ కాకండి. ఇవి చూడండి. అబ్లైజ్ టు, ఐ ఆమ్ అబ్లైజ్ టు డూ దిస్, చేయాల్సి వచ్చింది. మ్యారీడ్ టు, చాలా మంది మ్యారీడ్ విత్ అని వేస్తారండి. కన్ఫ్యూజ్ అయితే ఆప్షన్ విత్ పెట్టేస్తారు. షీలా ఈజ్ మ్యారీడ్ టు రామా అనాలి. మ్యారీడ్ విత్ అనకూడదు, మ్యారీడ్ టు. కమిటెడ్ టు, ఐ ఆమ్ కమిటెడ్ టు దిస్. అగ్రీ టు, అగ్రీ అనేది టు ఎప్పుడు వస్తుందంటే థింగ్స్ అయితే, పర్సన్స్ అయితే విత్ వస్తుంది. అక్కడ నేను ఎలాబరేట్ చేస్తాను. ఇక్కడ మాత్రం చూడండి. ఐ అగ్రీ టు యువర్ ప్లాన్, ఐ అగ్రీ టు యువర్ పాయింట్. డిసగ్రీ కూడా, డిసగ్రీ, ఐ డిసగ్రీ టు దేర్ ప్రపోజల్. థింగ్స్ అయితే అగ్రీ డిసగ్రీ పక్కన టు రావాలి. ఈగర్ టు, ఐ ఆమ్ ఈగర్ టు నో దిస్, ఐ ఆమ్ ఈగర్ టు మీట్ దెమ్. కీన్ టు, ఐ ఆమ్ కీన్ టు లెర్న్ దిస్. క్యూరియస్, ఐ ఆమ్ క్యూరియస్ టు నో దిస్. క్యూరియస్ అబౌట్ వస్తుంది డిఫరెంట్ కాంటెక్స్ట్ లో. క్యూరియస్ టు నో, క్యూరియస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. బిలాంగ్ టు, సెండ్ టు,
చిల్డ్రన్ టెండ్ టు ఎస్కేప్ అంటే తప్పించుకొని ఎక్కువగా ట్రై చేస్తుంటారు. సిన్సియర్ టు, faithful to, dedicated to, who should be dedicated to our work, who should be faithful to our boss, connected to, resigned to, I resigned my job అనకూడదండి, I resigned to my job అనాలి. Introduce to, introduce me to him, injurious to health, dangerous to the health, true to, true to, you should be true to your friends, మీ ఫ్రెండ్స్ కు ట్రూగా ఉండాలి. obedient, we shall be obedient to our superior. ఇదండి. సో TO2 లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రిఫర్, లిసన్. దాన్ని లిసన్ అనకూడదండి, లిసన్ అనాలి. ప్రిఫర్, లిసన్, కీన్, ఇవి చాలా ఇంపార్టెంట్ TO2 లో. ఇంకా సీనియర్ టు, జూనియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు కూడా ఇంపార్టెంట్. నేను చెప్పింది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ప్రిఫర్, లిసన్. నెక్స్ట్ OF ఆఫ్ అండి. ఇప్పుడు OF ఆఫ్ చూద్దాం. ఆఫ్ ఎప్పుడెప్పుడు వాడతాం? మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ లో లిస్ట్ లో ఫస్ట్ ఉంది ఫాండ్ ఆఫ్. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ కిడ్స్, మిక్కిలి ఇష్టం. స్కార్డ్ ఆఫ్, ఐ ఆమ్ స్కార్డ్ ఆఫ్ మై బాస్. అఫ్రేడ్ ఆఫ్, ఐ ఆమ్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫ్రైటెండ్ ఆఫ్ స్నేక్స్ అంటే భయంతో వచ్చినప్పుడు ఈ మూడు, స్కార్డ్ ఆఫ్, అఫ్రేడ్ ఆఫ్, ఫ్రైటెండ్ ఆఫ్. టైర్డ్, ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ దీస్ మీటింగ్స్, అలిసిపోవట, టైర్డ్ ఆఫ్. ఎగ్జాస్టెడ్ అన్నా కూడా అలిసిపోవటమే, ఐ ఆమ్ ఎగ్జాస్టెడ్ ఆఫ్ దీస్ మీటింగ్స్. బోర్డ్ ఆఫ్, ఐ ఆమ్ బోర్డ్ ఆఫ్ బ్రౌజింగ్ నెట్, నెట్ బోర్డ్ బ్రౌజ్ చేసి నాకు బోర్ కొట్టేసింది. సో బోర్డ్ ఆఫ్ కూడా వస్తుంది. తర్వాత అవేర్ ఆఫ్, వూ షుడ్ బి అవేర్ ఆఫ్ న్యూ థింగ్స్. బివేర్ ఆఫ్, బివేర్ ఆఫ్ దర్ వార్నింగ్, బివేర్ ఆఫ్ ది డాగ్స్ అంటాం కదా, అంటే జాగ్రత్తగా ఉండుట. మోస్ట్ ఇంపార్టెంట్ అండి OF ఆఫ్ లో ఫాండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అవైల్. అవైల్ వస్తే పక్కన OF ఆఫ్ రావాలి. అవైల్ అంటే వినియోగించుకోవటం. I availed of my అంటే casual leave. I availed of my chance. I avail of my opportunity. Availed my chance అనకూడదు, avail of రావాలి. Need, need to, need of వస్తుంటాయి కానీ ఇక్కడ I am in need of money. ఈ కాంటెక్స్ట్ లో I am in need of money. Full of, this place, the bag is full of things. సో ఒకసారి ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి ఫాండ్ ఆఫ్, అవైల్ ఆఫ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫర్, ఫర్ ఎప్పుడెప్పుడు వాడతాం? ఫర్ తో వచ్చేటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ చూద్దాం మనం. ఫైట్ ఫర్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై రైట్స్. ఏది హక్కుల కోసం పోరాడినప్పుడు ఫైటింగ్ ఫర్ ఛాన్స్, ఫైటింగ్ ఫర్ రైట్స్ అంటాం, ఫైటింగ్ ఫర్ ప్రాపర్టీ అంటాం. ఫేమస్ ఫర్, హీ ఈస్ ఫేమస్ ఫర్ పాప్ సాంగ్స్. మైకిల్ జాక్సన్ ఈస్ ఫేమస్ ఫర్ డాన్స్. బెగ్ ఫర్, దే ఆర్ బెగ్గింగ్ ఫర్ మనీ, వీఆర్ బెగ్గింగ్ ఫర్ ది ఛాన్స్. టేస్ట్ ఫర్, చాలా ఇంపార్టెంట్ అండి టేస్ట్. He has good taste for music. He had good taste for music. Blame for, చాలా ఇంపార్టెంట్. బ్లేమ్ కూడా, they blamed me for their mistakes. వాళ్ళ తప్పులకి నన్ను నిందించారు. సెండ్ ఫర్, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సెండ్ ఫర్, I sent dash doctor ఇస్తారు బిట్. I send dash doctor. సెంట్ ఫర్ డాక్టర్ అంటే డాక్టర్ ని పిలుచుకురమ్మని వేరే మనిషిని పంపటాన్ని సెండింగ్ ఫర్ అంటాం. సో సెంట్ ఫర్. హోప్ ఫర్, I hope for bright future. Prepare for, I am preparing for examination. Cure, cure for, there is no cure for COVID virus. ఇప్పుడు మనకి చాలా మంది ఉంది కదా ఇప్పుడు, cure for virus, cure for this disease. Solution, there is no solution for corona patients. Ready for, I am ready for anything, ready to do this. అది వేరే కాంటెక్స్ట్. Notorious అంటే badly ill-famed for, he is notorious for murder. Leave for, మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ లోనే అత్యంత ఇంపార్టెంట్ లీవ్ అండి, అత్యంత ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ లీవ్. ఐ లెఫ్ట్ డాష్ చెన్నై. బిట్ ఎలా ఇస్తాడు? ఐ లెఫ్ట్ డాష్ చెన్నై. చాలా మంది లెఫ్ట్ టు అని రాస్తారు. నో, లెఫ్ట్ ఫర్ చెన్నై, చెన్నైకి వెళ్ళాడు. హీ లెఫ్ట్ ఫర్ మీటింగ్, మీటింగ్ కి వెళ్ళాడు. హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ అని చెప్పుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి లీవ్ అనేది. సబ్స్టిట్యూట్, దెర్ ఈస్ నో substitute for our captain. Pity for, I have pity for the poor. పేదలంటే నాకు జాలి ఉంది. Mercy for, have mercy for them. Sorry for, I am sorry for my mistake. I am sorry for my mistake. So for lo most important taste for, blame for. Top వచ్చి leave for, send for. టాప్ లో ఉండేది leave for, send for. ఇంకా cure for ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఫర్ లో లీవ్ ఫర్, అలాగే సెండ్ ఫర్. నెక్స్ట్
ఫ్రమ్ మీద చాలా వస్తుంటే మనం చూద్దాం. మోస్ట్ ఫ్రమ్ లో కల్లా అత్యంత ఇంపార్టెంట్ సఫర్ అండి. ఐ ఆమ్ సఫరింగ్ డాష్ ఫీవర్ ఇస్తాడు, చాలా మంది సఫరింగ్ విత్ అని రాసేస్తారు. నో, సఫర్ ఫ్రమ్. బేసిక్ ఇది కనీసం 20 సార్లు మీరు రిసైడ్ చేయాలి. సఫర్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్ అలా చేసినప్పుడే మీకు పొరపాటు దొరలకుండా ఉంటుంది ఎగ్జామ్ లో. డిఫర్ ఫ్రమ్, డిఫరెంట్ ఫ్రమ్, deviate from, he is different from others. Distract from, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, ఇక్కడ సౌండ్ వస్తే my attention will be distracted, దాన్ని డిస్ట్రాక్ట్ అంటాం. డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది టాపిక్, distract from attention. Dismissed from, he was dismissed from the job. Dismissed from. అలాగే compiled from, this book is compiled from many materials. Collect from, this information is collected from dictionary atla. Next, copy from, it is copied from another book. Escape from, the culprits, the convicts escaped from the jail. Extract from, this juice is extracted from bananas. Free from, I am freed from the blame. Freed from the blame, నిన్న నుంచి నేను తప్పించబడ్డాను. Free from pain. Released from the jail. Restricted from, you are restricted from entering this. Rusticated from అంటే సస్పెండ్ చేయబడటం. He was rusticated from the job. Suspended, he was suspended from the job. Separate, they separated from their parents. Prohibit, we are prohibited from speaking Telugu, we are prohibited from smoking. Prevent from danger, you are prevented from doing it. Protect from, I am protected by them. అలాగే save from కూడా వస్తుందండి. Save from, they saved me from danger. అలాగే survive, I survived from the accident. ఇలా వస్తాయి. సో ఫ్రమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సఫర్ ఫ్రమ్ అదొకటి, డిఫరెంట్ ఫ్రమ్ ఒకటి, ప్రివెంట్ ఫ్రమ్ ఒకటి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆన్ అనేది ఎప్పుడెప్పుడు మనం వాడతాం. డిపెండ్ ఆన్, రిలై ఆన్, బ్యాంక్ ఆన్, మూడింటి అర్థం ఒకటేనండి. డిపెండ్ ఆన్ అన్నా, రిలై ఆన్ అన్నా, బ్యాంక్ ఆన్ అన్నా కూడా దాని అర్థం ఆధారపడటం. వీ కెనాట్ డిపెండ్ ఆన్ హిమ్, వీ కెన్ రిలై ఆన్ హిమ్, దాని రిలయన్స్, నౌన్ రిలయన్స్, రిలైట్. బ్యాంక్ అన్నాడు ఆధారపడటం, వీ కెనాట్ బ్యాంక్ ఆన్ హిమ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, యాక్ట్ ఆన్ చాలా ఇంపార్టెంట్. ఆన్ లో మోస్ట్ ఇంపార్టెంట్, one of the most important, I mean, act on. The computer acts on information. The police acted on the tip, అంటే వాళ్ళకి వచ్చినటువంటి క్లూ మీద యాక్ట్ అయ్యారు. ఆన్ లో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఉంటాయి. ఆ 2 ఇక్కడ ఉన్నాయి చూడండి. కంగ్రాచులేట్ ఆన్, ఇన్సిస్ట్ ఆన్. దే కంగ్రాచులేటెడ్ మీ డాష్ మై సక్సెస్. చాలా మంది ఫర్ మై సక్సెస్ రాస్తారు. నో, కంగ్రాచులేట్ పక్కన రావాల్సినటువంటి ప్రపోజిషన్ ఆన్. They congratulated me on winning this prize. I congratulated them on their achievement. They congratulated me for my job. Wrong. They congratulated me on my getting job. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. దానిలో ఇన్సిస్ట్ అంటే బలవంత పెట్టడం, ప్రోద్బలించడం. చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి వాళ్ళని బలవంత పెట్టే ఇన్సిస్ట్ అంటారు. He insisted me on doing this. చాలా మంది ఇన్సిస్ట్ పక్కన 2 రాసేస్తారు, రాయకూడదు. దే ఇన్సిస్టెడ్ మీ టు డూ దిస్ జాబ్. రాంగ్. దే ఇన్సిస్టెడ్ మీ ఆన్ డూయింగ్ దిస్ జాబ్. అక్కడికి వెళ్ళమని నన్ను పోరు పెట్టారు. దే ఇన్సిస్టెడ్ మీ ఆన్ గోయింగ్ దేర్. దే ఇన్సిస్టెడ్ మీ ఆన్ గోయింగ్ దేర్. పాపం వెయిటింగ్ రూమ్ వెళ్ళిపోయారు. దే ఇన్సిస్టెడ్ మీ ఆన్ గోయింగ్ దేర్, అక్కడికి వెళ్ళమని బలవంత పెట్టారు. నెక్స్ట్, ఫోకస్ ఆన్. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్. వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ గోల్. మన గోల్ మీద మనం ఫోకస్ చేయాలి.
Yes. We should focus on our goals. Emphasis on ఒక్క నిమిషం. He laid emphasis on the importance of communication skills. I emphasized on this point. ఈ పాయింట్ మీద నొక్కి ఒక్క నుంచి చెప్పాను. ఇది emphasis. So ON on లో మోస్ట్ ఇంపార్టెంట్ కంగ్రాచులేట్ అండ్ ఇన్సిస్ట్. ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఇన్ అనేది ఎప్పుడెప్పుడు మనం వాడతాం చూద్దాం. స్కిల్డ్. He is skilled in painting. He is talented in playing cricket. Expert. He is expert in grammar. Experienced. I am experienced in doing these things. Involved in. Don't involve in this matter. There were many criminals were involved in this. Interested. I am interested in this analysis. For this to this అనకూడదు. I am interested in this. I am interested in English. ఇన్ ఇంక్ అండి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్క ఇంక్ మాత్రం వచ్చినప్పుడు పుట్ యువర్ సిగ్నేచర్ డాష్ ఇంక్ అని ఇస్తాడు. అప్పుడు మీరు ఇన్ ఇంక్ అనాలి. ఇన్ గ్రీన్ ఇంక్, ఇన్ బ్లూ ఇంక్, ఇన్ రెడ్ ఇంక్ అనాలి. పక్కన పెన్ వచ్చింది అనుకోండి, అప్పుడు విత్ రెడ్ ఇంక్ పెన్, విత్ బ్లూ ఇంక్ పెన్ అనాలి. ఒక్క ఇంక్ మాత్రమే వచ్చిందంటే ఇన్ ఇంక్ అని రాయాలి. కలర్ కూడా అంతే. ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్, ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్ అని మనం రాయాల్సి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 3 అండి. బిలీవ్ ఇన్, ఫెయిత్ ఇన్, ట్రస్ట్ ఇన్. ఐ ట్రస్ట్ ఇన్ యూ అనాలి. ఐ హావ్ ట్రస్ట్ ఇన్ యూ, నాట్ ఆన్ యూ. తప్పండి, ఆన్ అనకూడదు. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ హావ్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఫెయిత్ ఇన్ గాడ్, ఐ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అనాలి. ఫెయిత్ ఆన్ గాడ్ అనకూడదు, ఫెయిత్ ఇన్ గాడ్. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రస్ట్ ఇన్, ఫెయిత్ ఇన్, బిలీవ్ ఇన్ ఈ 3 వస్తాయి. తర్వాత టాలెంటెడ్ ఇన్, స్కిల్డ్ ఇన్ ఇవి వస్తాయి. విత్ అండి. విత్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి టైప్ చేసింది ఇన్ఫెక్టెడ్ విత్, ఇన్ఫెక్టెడ్ విత్, గిఫ్టెడ్ విత్. సచిన్ ఈజ్ గిఫ్టెడ్ విత్ క్రికెటింగ్ స్కిల్స్. ఇన్ఫెక్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి విత్ లో. ఇన్ఫెక్టెడ్ అంటే మిక్కిలుగా నిండి ఉంటాం, ఫుల్ ఆఫ్. దిస్ లేక్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ స్నేక్స్ అంటే పాములతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. దిస్ రూమ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ మస్కిటోస్ అంటే ఎక్కువగా మస్కిటోస్ నిండిపోయి ఉన్నటువంటిది. ఇన్ఫెక్టెడ్. నౌ ఇఫ్ పీపుల్ గో అవుట్ దే విల్ బి ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా వైరస్. కోప్ విత్. విత్ లో కల్లా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కోప్ అనేది గుర్తు పెట్టుకోండి. ఎర్రర్స్ లో కూడా ఇస్తారు, ఫైండింగ్ ఎర్రర్స్ లో కూడా ఇస్తారు. కోప్ అంటే తట్టుకోవడం. చాలా మంది ఐ కెనాట్ కోప్ అప్ విత్ అనేస్తారు. కోప్ పక్కన విత్ ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఎక్కడా రాదు, రాకూడదు. కోప్ వచ్చినప్పుడు విత్ రావాలి. సో కోప్ విత్. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. కోప్ విత్. షీ కెనాట్ కోప్ విత్ ప్రెషర్ ఒత్తిడి తట్టుకోలేదు. ఐ కెనాట్ కోప్ విత్ కోల్డ్ నేను చలికి తట్టుకోలేను. వీ షుడ్ కోప్ విత్ టెన్షన్ తట్టుకోవాలి. అదా కోప్ విత్ అండి, కోప్ అప్ కాదండి. వీక్ ఇన్. హీ ఈజ్ వీక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. హీ ఈజ్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. సింపథైజ్ రాదండి ఇక్కడ, ఇది విత్ లో వస్తుంది. విత్ కదా చెప్తాను. సరే వీక్ అనేది ఇక్కడ రాదండి, సింపథైజ్ వస్తుంది. ఇది మనం ఇక్కడ మనం చెప్పుకుంటుంది విత్ కాబట్టి. సింపథైజ్ విత్. ఎస్ ఐ సింపథైజ్ విత్ హర్. బ్లెస్డ్ విత్. దిస్ బాయ్ ఈజ్ బ్లెస్డ్ విత్ గ్రేట్ టాలెంట్. చార్జ్డ్ విత్. ఇది చాలా ఇంపార్టెంట్. చార్జ్డ్ అంటే నెపం వేయడం, కోర్టులో కేసు వేయడం. హీ వాజ్ చార్జ్డ్ విత్ మర్డర్. చార్జ్డ్ విత్ డిఫరెంట్ అలిగేషన్స్. ప్రొవైడెడ్ విత్. హీ ప్రొవైడెడ్ మీ విత్ బ్లాక్ పెన్. బిజీ విత్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బిజీ. బిజీ ఇన్ అనకూడదండి. ద బాస్ ఈజ్ బిజీ విత్ కాన్ఫరెన్స్. ఐ ఆమ్ బిజీ విత్ మై వర్క్. మిక్స్ విత్, మింగిల్ విత్, మర్జ్ విత్ 3 మీనింగ్ ఒకటే దాదాపుగా. డు నాట్ మిక్స్ విత్ దెమ్. వీ హ్యావ్ టు మింగిల్ విత్ పీపుల్. టీసీఎస్ మర్జ్డ్ విత్ మహేంద్ర. సో విత్ లో ఎక్కువ ఇంపార్టెంట్ బిజీ విత్, చార్జ్డ్ విత్, కోప్ మోస్ట్ ఇంపార్టెంట్, కోప్ విత్ ఇవ్వండి. తర్వాత కొలాబరేటెడ్ విత్, కంబైన్డ్ విత్. ఇక్కడ ఈ 3 గురించి బాగా చెప్పుకోవాలి మనం. అగ్రీ విత్, యాంగ్రీ విత్, ఆర్గ్రీ విత్, పర్సన్స్. ఇందులో మనం చెప్పుకున్నాం పాయింట్స్. థింగ్స్ అయితే మనం
సారీ, okay, let it be. Angry with person, I am angry with you, they are angry with me అనాలి. పర్సన్ కాబట్టి యాంగ్రీ విత్ అనాలి. థింగ్ అనుకోండి, దే ఆర్ యాంగ్రీ అపాన్ మై బిహేవియర్. ఇక్కడ మై బిహేవియర్ అనేది థింగ్ అనమాట. మన బిహేవియర్ గురించి నా గురించి మాట్లాడుతుంది. దే ఆర్ యాంగ్రీ విత్ మీ, దే ఆర్ యాంగ్రీ అపాన్ మై బిహేవియర్. అట్లా థింగ్స్ వచ్చినప్పుడు పర్సన్స్ అయితే విత్. ఆర్గ్యూ కూడా అంతే. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, దే ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ అనాలి. సంథింగ్ సరే. ఆర్గ్యూ విత్ పర్సన్స్, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ అనాలి. పర్సన్ కాబట్టి. థింగ్ అయితే టూ అంటాం మనం. థింగ్ అయితే టూ. అలాగే అగ్రీ విత్ కూడా. యాంగ్రీ విత్, అగ్రీ విత్. ఐ అగ్రీ విత్ యూ, నీకు ఏకీభవిస్తున్నాను. ఐ అగ్రీ టు యువర్ ప్లాన్, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్. అది నీతో అంటే మనిషితో అయితే కనుక దే అగ్రీ విత్ మీ, షీ అగ్రీస్ విత్ హిమ్, యూ అగ్రీ విత్ మీ అంటాం. థింగ్ అయితే టూ. ఐ అగ్రీ టు యువర్ ప్లాన్, ఐ అగ్రీ టు యువర్ పాయింట్ అంటాం. ఫెమిలియర్ విత్ పర్సన్, థింగ్స్ వచ్చినప్పుడు టూ వాడతారు, జనరల్ గా విత్ వాడేస్తుంటారు. I am not familiar with them, I am not acquainted with them. Familiar అన్నా acquainted అన్నా పరిచయం ఉండటం. దీంతో నాకు పెద్ద పరిచయం లేదు, నేను ఎప్పుడు చూడలేదు. డిసగ్రీ కూడా పర్సన్ వస్తే విత్ అసోసియేటెడ్ విత్, పార్ట్నర్ విత్, జంప్ విత్, ఆర్మ్డ్ విత్. హీ ఈజ్ ఆర్మ్డ్ విత్ వెపన్స్. విత్ లో ఎక్కువ ఇంపార్టెంట్ మనం రివైజ్ చేస్తే అగ్రీ, యాంగ్రీ, ఆర్గ్యూ, బిజీ, ప్రొవైడెడ్, హోప్, ఇంట్రెస్టెడ్. ఇది చాలా చాలా ప్రొవైడెడ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కోప్ విత్, తట్టుకోవటం. ఇది నెక్స్ట్. ఎట్ అండి, ఏటి ఎట్. హీఈస్ గుడ్ ఎట్, హీఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. గుడ్ అండ్ ఇన్ రాస్తారు చాలా మంది, రాయకూడదు. గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. త్రో ఎట్, ఐ ఆమ్ థ్రోయింగ్ స్టోన్స్ అట్ ది బర్డ్స్. ఆన్ ది బర్డ్స్ అనకూడదండి, థ్రోయింగ్ అట్ ది బర్డ్స్. లాఫ్ ఎట్, పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ మీ. అబౌట్ మీ అనకూడదండి. People are laughing at me. Mock at, ఎక్కిరించడం. The boys are mocking at the teacher. Jeer at, ఎక్కిరించడమే. She is jeering at me. Sneer at, అదే ఎక్కిరించడమే. Arrive at, ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకున్నాం. The train arrived at the station. I arrived at Porbandar. ఇది ఓకే. అరైవ్ ఇన్ వస్తుంది ఎప్పుడు? బిగ్ ప్లేస్ అయితే. ఎప్పుడు అంటే the train arrived in తిరుపతి, the train arrived in గుజరాత్. అది బిగ్ ప్లేస్ అయితే ఇన్ వాడతాం, స్మాల్ ప్లేస్ అయితే ఎట్ వాడతాం. చిన్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని మీకు టెక్నిక్ అర్థం అవుతుంది. గాంధీజీ వాజ్ బోర్న్ ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్. ఐ అరైవ్డ్ ఎట్ స్టేషన్ ఇన్ హైదరాబాద్. అంతే. అరైవ్డ్ ఇన్ హైదరాబాద్, అరైవ్డ్ ఎట్ స్టేషన్. చిన్న ప్రదేశాలకి అరైవ్ ఎట్, బిగ్ ప్లేసెస్ కి అరైవ్ ఇన్. ఏమ్ ఎట్, ఐ ఆమ్ ఎయిమింగ్ ఎట్ ఫస్ట్ ర్యాంక్. ఫర్ అనే వాడకూడదు, ఫర్ సెన్స్ వేరు వస్తుంది. ఏంటో ఫర్ కూడా వస్తుంది, వేరు. మనం దేనికోసం మనం టార్గెట్ చేస్తున్నప్పుడు ఐ ఆమ్ ఎయిమింగ్ ఎట్ ది ఫస్ట్ ర్యాంక్. ఎయిమింగ్ ఫర్ కాదు, ఎయిమింగ్ ఎట్. ఐ ఆమ్ ఎయిమింగ్ ఎట్ ది టార్గెట్. ద సోల్జర్స్ ఆర్ ఎయిమింగ్ ఎట్ ది టార్గెట్. షాక్డ్ ఎట్, ఐ ఆమ్ షాక్డ్ ఎట్ దిస్ న్యూస్. సర్ప్రైజ్డ్ ఎట్ హిస్ ఫెయిల్యూర్. ఐ ఆమ్ అలార్మ్డ్ ఎట్ ది డేంజర్. అస్టానిష్డ్ అంటే అవాక్ అయిపోవటమే. బివిల్డర్డ్ అంటే కన్ఫ్యూజ్. ఐ ఆమ్ బివిల్డర్డ్ ఎట్ ది నాయిస్. స్టార్టిల్డ్ అన్నా కూడా అకస్మాత్తుగా సర్ప్రైజ్డ్. ఐ ఆమ్ స్టార్టిల్డ్ at the strange noise. Throw at చెప్పుకున్న. glance at, they are glancing at me. అలాగే gaze at, they are gazing at me. ఇది కూడా మనం gaze at కూడా చెప్పుకుంటాం. look at, తీక్షణంగా చూసేదాన్ని ఎట్టే చెప్పుకో. look at the blackboard, glance at the blackboard అని మనం. gazing at, they are gazing at me, నన్ను చూస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత against. అగ్నెస్ట్ అనేది ఎలా ఎప్పుడప్పుడు వస్తుంది చూద్దాం. లీన్ అగ్నెస్ట్, వెరీ ఇంపార్టెంట్. హీఈస్ లీనింగ్ డాష్ ది వాల్ అంటారు. డాష్ ది వాల్, హీఈస్ లీనింగ్ డాష్ ది వాల్. టు ద వాల్ రాసేస్తాం, రాంగ్. లీనింగ్ అగ్నెస్ట్ ది వాల్, లీన్ అగెన్స్ట్ ది చైర్. ద లాడర్ ఈజ్ లీన్డ్ అగ్నెస్ట్ ది వాల్, ఆనించి ఉంచినది. కాబట్టి నేను వచ్చినప్పుడు అగ్నెస్ట్ వాడాలి. ఫైట్ అగ్నెస్ట్, ఫైట్ ఫర్ ఎప్పుడు ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై రైట్స్. Fight against, we are fighting against social evils. Complained against అండి. Complained on me ఎలా చేస్తుంటారు? They complained on me, wrong. They complained against me. నాకు వ్యతిరేకంగా వాళ్ళు ఫిర్యాదు చేశారు. Dash against, the jeep dashed against the car.
ఎదురు గుద్దుకున్నాయి. డాష్ అగెనెస్ట్, బ్రష్ అగెనెస్ట్, ద కార్ బ్రష్ అగెనెస్ట్ ది వాల్, రాసుకుంటూ వెళ్ళింది. బ్రష్ అగెనెస్ట్ ది వాల్. వార్న్ అగెనెస్ట్, ఐ వార్న్ యూ అగెనెస్ట్ దిస్ డేంజర్. దీనికి వ్యతిరేకంగా నేను ఆల్రెడీ వార్న్ చేశాను. ఇవే లిమిటెడ్ గా వస్తాయి అగెనెస్ట్ మీద అండి. లీన్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి లీన్ అగెనెస్ట్, కంప్లైంట్ అగెనెస్ట్. నెక్స్ట్ leaning against the wall, leaning against the current pole. Into, dive into, he dived into river. Tear, he tear the papers into pieces. Plunge, monotone, he plunged into water. Translate this into Telugu, transform into a new form, convert into, change into. So into లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి డైవ్ ఇంటూ వస్తుంది, టైర్ ఇంటూ వస్తుంది, అలాగే ట్రాన్స్లేట్ వస్తుంది ఎక్కువగా. ఆఫ్, వాయిస్ ఆఫ్ ఆఫ్, ఫాల్ ఆఫ్, హీ ఫెల్ ఆఫ్ ది సైకిల్. ఒకసారి ఫ్రమ్ ది సైకిల్ వాల్ కూడా అంటారు. హీ ఫెల్ ఆఫ్ ది వాల్ అంటే కరెక్ట్, ఫెల్ ఆఫ్ ఫ్రమ్ ది వాల్ కూడా అంటారు, ఫెల్ ఆఫ్ ఫ్రమ్ ది వాల్ కూడా అంటారు అనమాట. ప్లక్ ఆఫ్, ది బాయ్స్ ఆర్ ప్లకింగ్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద ట్రీస్. అక్కడి నుంచి మనం తీసేసుకోవటం. స్నాచ్, ద టీచర్ స్నాచ్ ది పేపర్ ఫ్రమ్ ది స్టూడెంట్, లాగేసుకున్నారు. ఓవర్, జంప్ ఓవర్, ఐ జంప్ ఓవర్ ది వాల్. స్ప్రింగ్, the lion sprang over the deer or over the goat అని చెప్పుకుంటాం. ఈ లిస్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. ఈ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి కనుక మీరు నేర్చుకున్నారంటే మీకు మోర్ దాన్ హాఫ్ నాలెడ్జ్ ప్రపంచంలో వచ్చినట్లే. దీనికి వేరే దారి లేదు. మీరు అట్లే వాటిని బట్టి పట్టాలి. ఇంకా మరి బట్టి పడితే గుర్తుంటుందా అంటే, బట్టి పట్టిన తర్వాత 2 or 3 times చదివిన తర్వాత ఎక్సర్సైజ్ పెడతా నేను, అది ప్రాక్టీస్ చేశారంటే మర్చిపోరు. తర్వాత ఫర్ సిన్స్ మీద మీకు క్లారిటీ ఇస్తాను, వినండి. ఫర్ అండ్ సిన్స్, ఫర్ ఎప్పుడు వాడాలి, సిన్స్ ఎప్పుడు వాడాలి అనేది. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్, ఇంత నుంచి ఇంత వరకు, ఇది డ్యూరేషన్ అంటాం. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక డ్యూరేషన్. మన టైం ఎప్పుడు 10 minutes టైం ఉంది. ఓకే, జనవరి నుంచి డిసెంబర్ వరకు డ్యూరేషన్, దీని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. కాబట్టి ఫర్ 12 months అంటాం. 1 నుంచి 12 గంటల వరకు డ్యూరేషన్ 12 hours అంటాం. ఫర్ 12 hours, ఫర్ ఎ ఇయర్, ఫర్ 10 years, for a long time, for a short time, for several weeks, for many months, for a few days అంటాం. ఫర్ ఏ ఫ్యూ డేస్ అన్నాం కానీ ఏ డేస్ చెప్పామా చెప్పలేదు. ఫర్ మెనీ ఇయర్స్ అన్నాం కానీ ఏ ఇయర్ చెప్పామా చెప్పలేదు. ఫర్ సెవరల్ వీక్స్ అన్నాం కానీ ఏ వారమో చెప్పామా చెప్పలేదు. ఫర్ ఏ లాంగ్ టైం అన్నాం కానీ కరెక్ట్ ఎప్పుడు చెప్పామా చెప్పలేదు. అంటే ఇది స్పెసిఫిక్ టైం కాదు, ఇది పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ అన్నమాట. దీనికి ఆపోజిట్ సిన్స్, పాయింట్ ఆఫ్ టైం. జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉన్నాం. సిన్స్ జూలై, జూలై నుంచి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జూలై. అలాగే 6 months అన్నాం అనుకోండి, ఫర్ 6 months. జూలై నుంచి అని స్పెసిఫిక్ గా పాయింట్ చేస్తున్నాం కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 లో 6th month లో పాయింట్ చేశాం. అక్కడి నుంచి కాబట్టి పాయింట్ ఆఫ్ టైం సిన్స్ జనవరి. 12 hours అనుకున్నాం. నేను 5 గంటలుగా చదువుతున్నాను. ఐ హావ్ బీన్ రీడింగ్ ఫర్ 5 hours. 5 గంటలుగా అన్నావు కానీ కరెక్ట్ ఏ గంట మొదలు పెట్టావో చెప్పావా చెప్పలే. 5 గంటలు అంటే ఏంటి? 1 నుంచి 5, 2 నుంచి 6, 5 నుంచి 10 కూడా 5 గంటలే. కానీ ఎప్పుడు చెప్పామా చెప్పలేదు. కాబట్టి 5 hours అన్నాం. ఇప్పుడు చూడండి, ఐ హావ్ బీన్ రీడింగ్ డాష్ 5 o'clock, 5వ గంట. 1, 2, 3, 4, 5 అక్కడ పాయింట్ పెట్టాం. 5వ గంట నుంచి సిన్స్ అండి. ఫర్ 10 years ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ తిరుపతి ఫర్ 10 years అన్నాను. 10 సంవత్సరాలు అన్నాను కానీ 1990 నుంచి 2000 వరకు, 2000 నుంచి 2010, 20 చెప్పలేదు నేను. కాబట్టి ఫర్ 10 years అని వదిలేశాను, పీరియడ్ ఆఫ్ టైం. అలా కాకుండా మీటింగ్ అయిపోయింది. ప్రాక్టీస్
వచ్చింది.